నాకు ఒక చిన్న డౌట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పిండు కొంత మేము ఈ అంశం వరకు ప్రభుత్వానికి కొంత సహకారం అందిస్తున్నామని. కొంత ఐడియాలజీలో డిఫరెన్స్ ఒపీనియన్స్ వస్తే పార్టీల పరంగా మరి మీరిద్దరు మళ్ళా బీసీ ఐడియాలజీ విషయంలో డిఫరెన్సే లేవు. బీసీల కోసం ఆయన పోరాడుతున్నాడు. నేను పార్టీలు ఒత్తిడి చేయవచ్చు కదా మీ మీద. మేము బీసీల కోసం పోరాడదాని మీద మమ్మల్ని ఎవరు కూడా ఒత్తిడి చేయరా? మా ఇప్పుడు రక్తంలోనే ఉంది, జీన్స్లోనే ఉంది. కాబట్టి ఎవరు జోక్యం చేసుకోరు. అయినా బీసీల కోసం జరిగే పోరాటం న్యాయ పోరాటం, ధర్మమైన పోరాటం. దాన్ని ఎవరు ధర్మానికి న్యాయానికి ఎవరైనా విరుద్ధంగా పోతారా? పోరు. కాబట్టి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈరోజు తప్పని పరిస్థితుల్లో బీసీల యొక్క న్యాయం కోసం నిలబడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటైన జేఏసీ లాగానే చూడాలి దీన్ని. అన్ని పార్టీలు అంతకంటే బలంగా ఉంటది. ఇంటింటికి రీచ్ తెలంగాణలో ఏమో ప్రాంతం కోసం కొట్లాడి, ఇది కులంకు జరిగిన అన్యాయం, అవమానం మీద అన్యాయంతో పాటు అవమానం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే కోర్టు స్టే ఎట్టిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వద్దు. ఫస్ట్ పాయింట్. ఈ జీవో కూడా రాజ్యాంగబద్ధంగా ఉంది, అసెంబ్లీలో చట్టబద్ధంగా ఉంది, క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది, 50% క్యాప్ తొలగించింది. ఇవన్నీ ఉండగా స్టే ఇచ్చింది. రెండవది ఇంకోటి, మేము 30 సంఘాలు కేసు వేస్తాయి. 30 సంఘాల వాదన వినకుండా కేసు స్టే ఇస్తారా? ఇప్పుడు మీరు ఢిల్లీలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆర్ కృష్ణ చేస్తాడా? ఏడైనా చేస్తాడు. అంతేనా? బీసీల కోసం మళ్ళీ మీ పార్టీ వాళ్ళు కొంత ఉండదు. ఇప్పుడు చేస్తలేమో ఎన్నిసార్లు చేసినాం చట్టసభల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నాలు సెమినార్లు 10 సార్లు చేసి ఇప్పటికే. ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా పోయి నడిచారు. కాబట్టి బీసీల కోసం జరిగే పోరాటం ఇద్దరే ఉన్నారు, మరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు? అన్ని సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు అందరు వచ్చిరా? ఇంకొంతమంది రాలే కదా? అన్ని సంఘాలు. ఈశ్వరయ్య గారు, చిరంజీవులు, లేకపోతే మల్లన్న, ఆయన ఒక పార్టీ ఉన్నది, మల్లన్న వస్తాడు. ఇంకా కొద్దిగా అండర్స్టాండింగ్ ఉద్యమ ప్రభావం పడుతుంటే వాళ్ళే వస్తారు. వాళ్ళందరూ అంకిత భావం కోసం పోరాడుతున్న నాయకులు. మల్లన్న పోరాడుతున్నాడు, ఈశ్వరయ్య గారు పోరాడుతున్నాడు. ఈశ్వరయ్య ఇప్పుడే కాదు, జడ్జి ఉన్నప్పుడు కూడా, బీసీ కమిషన్ ఉన్నప్పుడు కూడా పోరాడుతున్నాడు. చిరంజీవి గారు మంచి ఉన్నతమైన స్థితికి పోయింది ఆయన. అయినప్పటికీ కూడా జాతి కోసం ఆయన పోరాడడానికి ముందుకు రావడము మంచి పరిణామం. ఇంకా అనేక మంది కూడా ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మాకు ఫోన్ చేసి చెప్తారు, మేమంతా పార్టిసిపేట్ చేస్తామని. ఇప్పుడు యుద్ధం ఎవరి మీద? కేంద్రమా రాష్ట్రమా? వ్యవస్థ మీద. అంతేనా? అందరి మీద. ఎందుకంటే 3 వ్యవస్థలు, కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు బీసీల డిమాండ్ను అంగీకరించాలనేది మా ప్రధానం. బీసీల దమ్ము చూపెడితేనే వాళ్ళు దిగి వస్తారు. ఒక్కసారి బీసీలు అంటే ఏంటిదో చూపెడతాం.